కేంద్రం కూడా ఆలోచించాలన్నా వద్దా? బీజేపీ ప్రభుత్వం కూడా అంటే ఒక రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా? మాకు ఈ దేశ ఫలాలు మా రాష్ట్రానికి అందకూడదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని ఎట్లా తొలగిస్తారు? ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగినా కూడా దాన్ని ఎట్లా చేస్తారు? ఏ ప్రాజెక్ట్ అయినా చేసేటప్పుడు ప్రాజెక్ట్ వైబిలిటీ చూడరా? లోయెస్ట్ కాస్ట్లో ప్రాజెక్ట్ని ఎట్లా చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉండదా? ఇలా ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది. సార్ రేవంత్ రెడ్డి అంటే ఆయన సరెండర్ అయిపోయిండు, ఆయన గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నాడు. మరి పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ ఈ తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ లింకును మేం చెప్పడం కాదు, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటారు, కేఎల్ రావు మాకు గొప్పవాడు, కేఎల్ రావును మాకు ఆదర్శము అని చెప్పి చెప్తారు కదా. కేఎల్ రావు గారు కూడా తన ప్రతిపాదనలో ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణ నుండే వెళ్ళాలి అని ఆయన కూడా ప్రతిపాదించాడు. ఇది కేఎల్ రావు ప్లాన్. ఇది ఆ రోజుల్లో కేఎల్ రావు గారు కూడా గోదావరి కావేరి లింక్ అనేది ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ కలపాలనే తన ప్రతిపాదనలో కూడా చెప్పారు. అంటే మీ కేఎల్ రావు చెప్పింది వినరు, ఒక రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోరు, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు అన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల చేతుల్లో కేంద్రం ఉండడం వల్ల ఇవాళ ఈ ఇంకొక రాష్ట్రాన్నే మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆలోచించాలి కదా. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. మీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అయిండు. కనీసం మీరైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకుంటారా? మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారా? ఇలా బీజేపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.